వివో వాళ్ళు అయితే వివో T5 ప్రోని అయితే లాంచ్ అయితే చేసిళ్ళు ఫోన్ అయితే వీళ్ళైతే దీని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే వీడియోని అయితే నేనైతే మీకు అయితే చెప్తా. ఫస్ట్ అయితే మీరైతే గ్యాలరీ యాప్లోకి వచ్చేసి మీరైతే డైరెక్ట్ ఒరిజినల్ నుంచి అయితే మీరైతే డైరెక్ట్ ఇట్లా అయితే షేర్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా వాట్సాప్ కన్నా వేరే దానికన్నా ఏదైనా యాప్స్కి అయితే మీరైతే షేర్ అయితే చేసుకోవచ్చు అట్లా. ఇంకా మీరైతే టెక్స్ట్ కూడా మీరైతే షేర్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా ఈ ఒరిజినల్ నుంచి అయితే మీరైతే టెక్స్ట్ కూడా సేమ్ ఇట్లా ఇమేజ్ ఎట్లా సెండ్ చేసిలో అట్లనే మీరైతే టెక్స్ట్ కూడా మీరైతే వేరే యాప్లోకి అయితే పంపించుకోవచ్చు టెక్స్ట్ అయితే. ఇది కూడా మంచిగా అనిపించింది ఫీచర్ అయితే నాకైతే. నెక్స్ట్ ఇంకా లాక్ స్క్రీన్ కస్టమైజేషన్లోకి వచ్చేస్తే ఇక్కడైతే మీకు చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చి లాక్ స్క్రీన్ కస్టమైజేషన్లో క్లాక్ అయితే మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన స్టైల్లో. ఇక్కడ 4-5 స్టైల్స్ అయితే ఇచ్చిళ్ళు సెలెక్ట్ అయితే చేసుకొని ఇట్లా ఫౌంట్ స్టైల్ కూడా ఇచ్చిళ్ళు వీళ్ళైతే మంచి ఇచ్చిళ్ళు అవన్నీ ఒకసారి మీరైతే చెక్ అయితే అండి. ఇంకా ఇట్లా డెప్త్ ఎఫెక్ట్ కూడా మీరైతే యాడ్ అయితే చేసుకోవచ్చు మీ ఫోటోలోనైతే. ఇట్లా క్లాక్ వెనుక ముందుకైతే వస్తుంది. ఇంకా ఫ్లక్స్ కార్డ్స్ అయితే ఉంటాయి మీకు తెలుసు కదా. ఇట్లా 4 ఫోటోస్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకున్న మీకు అయితే ఎఫెక్ట్ అయితే ఇట్లా అయితే వస్తుంది స్క్రీన్ పైన చూపించినట్టు అయితే ఎఫెక్ట్ అయితే. ఇది కూడా కూల్ అనిపించింది ఫీచర్ అయితే. వీడియో కూడా మీరైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. వీడియోని అయితే యాడ్ చేస్తే మీకు అయితే ఇట్లనైతే అనిపిస్తుంది ఇట్లనైతే అవుపిస్తుంది. ఇట్లా బార్ అయితే లేదు కదా, ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి బార్ అయితే అనబుల్ చేసినాం. ఇట్లనైతే మీకు అయితే బార్ అయితే వస్తుంది. ఇది కూడా మంచిగా ఉన్నది మరి ఒకసారి మీరైతే చెక్ అయితే చేయండి. ఇంకా రీసెంట్ యాప్స్లలో మీరైతే యాప్స్ అయితే ఇట్లా రీసెంట్లో ఇట్లనైతే వస్తున్నాయి కదా, ఐఫోన్లోకి వచ్చేటట్టు నేనైతే టిప్స్ అయితే ట్రిక్ అయితే నేనైతే మీకు చెప్తా. రీసెంట్ బ్యాక్గ్రౌండ్ యాప్స్లోకి వచ్చేస్తే ఇది అయితే ఆన్ చేసుకుంటే మీకైతే ఇట్లనైతే వస్తుంది బ్యాక్గ్రౌండ్ మొత్తం. ఐఫోన్లో ఎట్లా వస్తుందో అట్లనైతే వస్తుంది మీకైతే. ఇది కూడా మంచిగా ఉన్న ఫీచర్ అయితే. ఇదైతే ప్లాస్టిక్ ఫ్రేమ్ తోటి అయితే వస్తుంది మొత్తం అయితే. బ్యాక్ సైడ్ డిజైన్ అయితే మీకైతే ఇట్లా ఉంటుంది. కెమెరా డిజైన్ అయితే ఇట్లా ఇచ్చిళ్ళు వీళ్ళైతే. IP69 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు. నీళ్ళలో ముంచిన ఏం కాదు ఫోన్కి అయితే. 6.83 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. డిస్ప్లే అయితే మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయితే ఇది అంత మంచి డిస్ప్లే అయితే యూజ్ అయితే చేసిళ్ళు. 144 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉన్నది ఫోన్లో. 5000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు వీళ్ళైతే. బెజల్స్ కూడా చాలా తక్కువ అయితే ఇచ్చిళ్ళు ఫోన్లో. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా క్విక్గా అయితే వర్క్ అయితే చేస్తుంది. ఇంకా స్క్రీన్ రెజల్యూషన్ అయితే వీళ్ళు డిఫాల్ట్గా అయితే HDలోనే అయితే ఇచ్చిళ్ళు. దాన్ని అయితే మీరు UHDలోకి చేంజ్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి అలా వచ్చేసి మీరు అయితే చేంజ్ చేసుకుంటే మీకు అయితే 1.5లోకి అయితే స్విచ్ అయితే డిస్ప్లే అయితే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది యూజ్ చేసేటప్పుడు. కాకపోతే ఛార్జింగ్ కూడా మీకు అయితే కొంచెం తొందరనే వస్తుంది. ఇంకా ఒరిజినల్ 6 మీద రన్ అయితే ఫోన్ అయితే డే టు డే లైఫ్లో చాలా స్మూత్ అయితే ఉంటుంది. ఫోన్ అయితే యూజ్ చేసేటప్పుడు అయితే మీకు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంటుంది. కొన్ని పనికిరాని యాప్స్ అయితే ఉంటాయి, అవి అయితే డిలీట్ అయితే చేసుకోవాలి మీరైతే. 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్లో. ఇంకా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కస్టమైజేషన్స్ కూడా ఇచ్చిళ్ళు వీళ్ళైతే. ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలోకి వచ్చేసి ఇక్కడైతే మీకైతే ఆన్ చేసుకుంటే కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు. వాటితో మీరైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. ఇంకా సర్కిల్ టు సర్చ్ ఫీచర్ కూడా ఉంటుంది ఈ ఫోన్లో మీకైతే. ఇక్కడ నుంచి సర్కిల్ టు సర్చ్ చేసి మీరైతే తెలుసుకోవచ్చు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఆ ప్రోడక్ట్ గురించి అయితే. ఇంకా డైనమిక్ ఎఫెక్ట్స్ కూడా ఇచ్చిళ్ళు వీళ్ళైతే చానే. ఈ డైనమిక్ ఎఫెక్ట్స్లోకి వచ్చేసి ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. యానిమేషన్ ఎఫెక్ట్స్ ఉన్నది. ఇట్లా మనం ఓపెన్ చేసినప్పుడు ఎట్లా యానిమేషన్ రావాలో ఆ యానిమేషన్ కూడా ఉన్నది. ఇక ఫింగర్ ప్రింట్ లోగో యానిమేషన్ అయితే ఉన్నది. ఇట్లా చాలా యానిమేషన్స్ ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ అయితే చేయండి. 9020 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు వీళ్ళైతే. కొంచెం ఫోన్ అయితే 210 grams అయితే ఉన్నది. ఫోన్ వెయిట్ వచ్చేసి కొంచెం హెవీ సైడ్ అయితే ఉంటుంది మీకు ఫోన్ అయితే. 90 watt ఛార్జర్ అయితే ఇచ్చిళ్ళు వీళ్ళైతే. స్నాప్డ్రాగన్ 7S Gen 4 మీద రన్ అయితే ఫోన్ అయితే మీకైతే 11 lakhs + 100 స్కోర్ అయితే వచ్చింది. డే టు డే లైఫ్లో చాలా స్మూత్ అయితే ఉంటుంది ఫోన్ అయితే మీకైతే. BGM అయితే మీకైతే 90 FPS అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే మంచిగా ఉంటుంది ఈ ఫోన్లో. స్టోరేజ్ అయితే UFS 3.1 ఇచ్చిళ్ళు. LPDDR4X అల్ట్రా ర్యామ్ అయితే ఇచ్చిళ్ళు వీళ్ళైతే. గేమింగ్ బార్ కూడా ఉన్నది. ఇదైతే ఒకసారి మీరు చెక్ అయితే అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చిళ్ళు ఫోన్లో మీకైతే. స్పీకర్స్ క్వాలిటీ కూడా బాగున్నది. బ్యాక్ సైడ్ వీళ్ళైతే టెలిఫోటో లెన్స్ అయితే తీసేసిళ్ళు. అదొక డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ప్రీవియస్ T4లో అయితే మీకు అయితే టెలిఫోటో లెన్స్ అయితే ఉన్నాయి. దీనిలో టెలిఫోటో లెన్స్ అయితే రిమూవ్ చేసిళ్ళు. ఎందుకు చేసిలో తెలియదు మరి. T4 Proలో అయితే మీకు అయితే టెలిఫోటో లెన్స్ ఇచ్చిళ్ళు. దీనిలో రిమూవ్ చేసిళ్ళు. అదొకటి నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది. కొన్ని కెమెరా సంపద అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే చేయండి. ఫ్రంట్ బ్యాక్ మీరు అయితే 4Kలో అయితే వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. బ్లూటూత్ 5.2 మీద రన్ అవుతుంది. వైఫై 6 మీద రన్ అవుతుంది. NFC సపోర్ట్ అయితే లేదు ఈ ఫోన్లో మీకైతే. డ్యూయల్ స్లిమ్ షాట్ సపోర్ట్ అయితే ఇచ్చిళ్ళు ఈ ఫోన్లో. ప్రీ అప్డేట్ గ్లాస్ కూడా ఇచ్చిళ్ళు మీరైతే. ఆఫ్టర్ మార్కెట్ గ్లాస్ అయితే ఇప్పించుకోండి కంపల్సరీ. ట్రాన్స్పరెన్సీ పౌచ్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకా ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు ఈ ఫోన్లో మీకైతే. వీళ్ళది ఓన్ డైలర్ కాబట్టి ఇక్కడ నుంచి వచ్చేసి మీరైతే ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ అయితే ఆన్ అయితే చేయండి. యాప్ క్లౌనర్ కూడా ఉంటుంది. మీరైతే 2 Facebookలో 2 Instagramలో అవన్నీ మీరైతే వాడుకోవచ్చు ఈ ఫోన్లోనైతే. ఇంకా వివో T4 Proకి దీనికి ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయని కొన్ని స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. డిస్ప్లే అయితే సార్ 1.5K వేసిళ్ళు, కానీ ప్రీవియస్ జనరేషన్లో FHD డిస్ప్లే ఇచ్చిళ్ళు. కాకపోతే టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిళ్ళు. అదొకటి ప్లస్ పాయింట్. ఈసారి డిస్ప్లే ప్లస్ పాయింట్ అయితే వేసిళ్ళు. ఒకసారి ఈ ఫోన్ స్పెక్స్ని బట్టి మీరే డిసైడ్ కానీ మరి T4 Pro తీసుకోవాలా T5 Pro తీసుకోవాలా అని. ఈ 2 ఫోన్స్ అయితే చెక్ చేసి మీకు నచ్చిన ఫోన్ అయితే మీరైతే తీసుకోండి.